హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను క్యారెట్ దోశ అయితే వేశాను. లంచ్కి అయితే ములక్కాయ టమాటా కర్రీ అయితే చేశాను. మధ్య మధ్యలో పిల్లలకి కూడా హెల్తీగా మామూలుగా తినాలంటే తినరు కదా, అందుకే నేను తురుములాగా కాకుండా పేస్ట్ చేసి నేను ఇట్లా దోశల పిండిలో కలిపి వేసానండి. వేరే రకంగా అట్లా వేరే ప్రాసెస్ ఏం అవసరం లేదు, ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదనమాట. మనం పేస్ట్ చేసి మనం యథావిధిగా ఏ విధంగా అయితే మనం దోసల పిండి రుబ్బుకుంటామో ఆ పిండిలో మనకు కావలసినంతగా కలుపుకుంటే సరిపోతుంది, క్వాంటిటీని బట్టి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఒకటి తినేవాళ్ళు రెండు తిన్నారు. చాలా బాగుంది. నేను ఈవినింగ్ టైంలో కూడా వేసి పెడతా ఉంటానన్నమాట. ఇట్లా క్యారెట్ దోశ కానీ బీట్రూట్ దోశ కానీ మామూలుగా కర్రీస్ అయితే తీయగా ఉంటాయని తినరు కదా, ఇట్లా దోశ పిండిలో కానీ ఇడ్లీలో కానీ కలిపి పెడితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్తీ కదా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేను ఈరోజు ములక్కాయ టమాటా అయితే చేశానన్నమాట. దాంట్లో కావలసిన పదార్థాలు చేసుకునే విధానం ఒకసారి చూసేసేయండి. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు, ములక్కాయలు, ఇంకా టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ములక్కాయలు మా చెట్టుయేనండి, చాలా లేతగా బాగున్నాయి అన్నమాట. ఇట్లా కళాయి పెట్టుకుని నేను ఆనియన్స్ వేసుకుని ఇట్లా మామూలుగా దోరగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ములక్కాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ములక్కాయ టమాటా కలిపి వేసేసుకుంటే రెండు కలిసి మగ్గిపోతాయి అన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. ములక్కాయలో కూడా ఉప్పు పడుతుంది కదా, లేకపోతే ములక్కాయ ముక్క సప్పగా ఉంటుంది, కర్రీ ఏమో ఉప్పు సరిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇదిగో చూడండి, చక్కగా అయితే మగ్గిపోయినాయి. ఇట్లా మగ్గిపోయిన తర్వాతే మనం కారమును కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, ముందల వేసుకోకూడదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ములక్కాయలు ఉడకవు, తర్వాత టమాటా ముక్కలు కూడా అట్లాగే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. గుజ్జు గుజ్జుగా ఉన్నప్పుడు దించేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే ములక్కాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, చూసారా, చాలా బాగుంటుంది అసలు. చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా లేత ములక్కాయలు ఉన్నప్పుడు. ఇంతేనండి ఈరోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్.